ప్రెస్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎస్ఆర్ఎస్పి కావచ్చు, మిడ్ మైనర్ కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, దేవాదుల కావచ్చు, ఇలాంటి చాలా ప్రాజెక్టులని ఆనాడు తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసం జలయజ్ఞం ఆధ్వర్యంలో ఆ 10 సంవత్సరాలు ప్రణాళికలు రచించి చాలా ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేసింది. ఈనాడు మనం గుర్తు చేసుకోవాల్సిన పేదల యొక్క గుండె ధైర్యం పి జనార్దన్ రెడ్డి. హైదరాబాదు నగరంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి ఇక్కడికి అవకాశాలను వెతుక్కుంటూ వచ్చే ప్రజలు, వేగంగా విస్తరిస్తున్న నగరం, ప్రజల అవసరాల మేరకు మౌలిక వసతులు లేకపోవడం వల్ల ప్రధానంగా తాగునీటి సమస్య తీవ్రమైనప్పుడు మీరందరూ రిపోర్ట్ చేసిన జర్నలిస్టులే ఇక్కడ ఉన్నారు. ఎండాకాలం వస్తుందంటే సచివాలయం ముందు వేలాది మంది ఆడబిడ్డలతో కుండల ప్రదర్శనలు చేసి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి విధిలేని పరిస్థితులు కల్పించి 99-2004 సంవత్సరంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా, సిఎల్పి నాయకుడుగా పీజేఆర్ గారు అసెంబ్లీలో అల్పెరగని పోరాటం చేసి నాగార్జున సాగర్ నుంచి కృష్ణానది జలాలను హైదరాబాద్ నగర ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి పి జనార్దన్ రెడ్డి గారు ఎనలేని కృషి చేసి ఈనాడు హైదరాబాద్ నగరంలో కృష్ణా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, అదేవిధంగా రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు గోదావరి జలాలను తరలించాలని, అంతకంటే ముందు మంజిరా, సింగూరు నుంచి వచ్చే తాగునీటి జలాలను వృధా కానియకుండా జంట నగరాల దాహార్తిని తీర్చడానికి నిజాం సర్కార్ కట్టిన గండిపేట నుంచి వచ్చే తాగునీటి సమస్య తర్వాత ఈ ప్రాజెక్టులే నగర విస్తరణకు, వేగంగా ఈ నగరం అభివృద్ధి జరగడానికి ఈ సమస్యలను పరిష్కరించి ఈనాడు ఐటీ, ఫార్మా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఒక నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్ మారింది అని అంటే ఆనాడు ఒక స్పెషల్ పాలసీ తీసుకొచ్చింది. చంద్రబాబు నాయుడు గారైనా, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా ఈ మహానగరం యొక్క అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలను రాజకీయంగా భిన్న అభిప్రాయాలు ఉన్నా వాటిని కొనసాగించారు. అందులో భాగంగానే ఈ జంట నగరాల చుట్టూతా జంట నగరానికి నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేయాలి, తద్వారా పెట్టుబడులు వస్తాయి, ఐటీ రంగం, ఫార్మా రంగం విస్తరిస్తుందని ఆనాడు ఎంతో విద్యుత్తు కొరత ఉన్న ఈ జంట నగరాలకు నిరంతరాయ విద్యుత్తును ఆనాడు అందించడం వల్ల విప్రో, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ లాంటి, గూగుల్ లాంటి సంస్థలు, పెద్ద పెద్ద ఐటీ రంగంలో దిగ్గజాలైన సంస్థలు ఈ నగరానికి తరలి రావడం జరిగింది. ఫార్మాలో చెప్పవలసిన అవసరమే లేదు. ప్రపంచానికే ఆదర్శంగా నిలబడే ఫార్మా రంగాన్ని ఆనాడు ప్రోత్సహించడం వల్లనే ఈనాడు భారతదేశం ఉత్పత్తి చేస్తున్న బల్క్ డ్రగ్స్లో 40% మన నగరం నుంచే ఉత్పత్తి జరుగుతుంది. మొన్న జరిగిన కోవిడ్ ఉపద్రవంలో 4 కోవిడ్ వ్యాక్సిన్స్ వస్తే 3 కోవిడ్ వ్యాక్సిన్స్ మన నగరం నుంచే ఉత్పత్తి చేయడం జరిగింది. నిన్నగాక మన ఎలిలిలి అని ప్రపంచ దిగ్గజ సంస్థ $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రపంచానికి మొత్తం వాళ్ళు సరఫరా చేసే మందులను ఇక్కడనే ఉత్పత్తి చేసి ఇక్కడి నుంచే ప్రపంచానికి అందిస్తామని చెప్పి ఈరోజు మొదటి విడతగా $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్కి ఈరోజు మన నగరానికి తరలి రావడం జరిగింది. ఇలాంటి చాలా సంస్థలు మేము వచ్చిన తర్వాత గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్, డేటా సెంటర్స్, ఇతర సంస్థలు, జీసీసీలు, ఈ దేశంలో వచ్చిన ఫార్చ్యూన్ 500 కంపెనీలకు సంబంధించిన జీసీసీలు ఈ దేశానికి వచ్చిన దాంట్లో 70% ఓన్లీ హైదరాబాద్ నగరానికే తరలి వచ్చినాయి. అందులో అమెరికన్ ఎయిర్లైన్స్ కావచ్చు, మెక్డొనాల్డ్స్ కావచ్చు, వాన్గార్డ్ కావచ్చు, లేకపోతే కాగ్నిజెంట్ కావచ్చు,
ఇట్లా నేను చెప్పుకుంటూ వెళ్తే ప్రపంచాన్నే శాసించగలిగే సంస్థలన్నీ కూడా ఈరోజు హైదరాబాదు నగరంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ని ఇక్కడ ప్రారంభించి ప్రపంచానికి అవసరమైన మానవ మేధస్సును మన నగరం నుంచే మనం అందిస్తున్నాము. IIITలు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన రాజకీయ కక్ష లేకుండా వాటిని వేగంగా అభివృద్ధి చేయడానికి, ఒక నాలెడ్జ్ హబ్ను క్రియేట్ చేయడానికి ఆనాడు విజయభాస్కర్ రెడ్డి గారు ప్రోత్సహించిన అపోలో హాస్పిటల్స్ నుంచి మొదలు పెడితే ఈనాడు ఉన్న ఏఐజీ యశోద గొప్ప గొప్ప హెల్త్ సెంటర్స్ ఇక్కడికి రావడానికి కారణము ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న పాలసీలే. ఇవన్నీ కూడా తెలంగాణ గ్రోత్ ఇంజన్ కింద మారినాయి. ఎందుకు ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రజాప్రతినిధులు హైదరాబాద్ నగరంలో మాకు వాటా కావాల్సిందే, మేము ఇక్కడనే ఉంటాం, ఇక్కడనే తిష్ట వేస్తామని అడగడానికి ప్రధానమైన కారణము అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయడమే. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, ఐటీ ఫార్మా కంపెనీలు కావచ్చు, పేరెన్నికగండిన విద్యా సంస్థలు కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, తాగునీటి సమస్య కావచ్చు, నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా కావచ్చు. దాదాపుగా ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులను అందించడం వల్ల, ఈ సంస్థలలో పనిచేయడానికి అవసరమైన నైపుణ్యాన్ని అందించడం వల్ల ఉమ్మడి రాష్ట్రంలో అత్యధికంగా ఆదాయం హైదరాబాద్ నగరం అందించడం వల్ల ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి నడపడానికి అవసరమైన ఇంధనం 65% ఈ జంట నగరాల నుంచే వస్తుంది. భారతదేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా దేశంలోనే రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉంది పర్ క్యాపిటాలో. అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు అభివృద్ధి కార్యక్రమాలు కాదు, సంక్షేమం, ఆరోగ్యశ్రీ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, ఇట్లాంటి ఏ ప్రాజెక్టులు తీసుకున్నా ఉచిత కరెంటు కావచ్చు, ప్రతి పథకాన్ని పకడ్బందీగా ఇందిరమ్మ ఇండ్లు స్కై ఇస్ ద లిమిట్, దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు, 10 లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలు, 2006 అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం కొట్లాడుతున్న ఆదివాసీలకు భూ యజమానులను చేసి నిజాం సర్కార్ మీద తిరగబడ్డ ఆనాటి రాజుల మీద, రాజ్యాల మీద పోరాటం జరిగిన సర్దార్ సర్వాయి పాపన్న నుంచి మొదలు పెడితే చాకలి ఐలమ్మ వరకు జరిగిన పోరాటాలన్నీ కూడా భూ పోరాటాలే, సాయుధ రైతాంగ పోరాటాలే. వాళ్ళ వారసత్వం కిందకు వచ్చిన నక్సల్బరీ దున్నేవాడికి భూమి అనే నినాదం ఇస్తే ఆ నినాదాన్ని తూచా తప్పకుండా అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. పివి నరసింహారావు గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి జమీందారుల దగ్గర, జాగీర్దారుల దగ్గర, భూస్వాముల దగ్గర ఉన్న లక్షలాది ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకొని అసైన్మెంట్ పట్టాల మీద భూములు పంచిపెట్టడం వల్ల ఈరోజు దళితులు, గిరిజనులు గ్రామాలలో తలెత్తుకొని తిరగగలుగుతున్నారు. మేము భూ యజమానులము. ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి 25 లక్షల ఇండ్లు ఈ ప్రాంతంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు స్కై ఇస్ ద లిమిట్ అనే పథకంతో ఇందిరమ్మ ఇండ్లను పేదలకు ఇండ్లు ఇచ్చి ఆత్మగౌరవాన్ని పెంచింది కాంగ్రెస్ పార్టీ. ఒకవైపు అభివృద్ధిని, ఇంకొక వైపు సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక గుడ్ గవర్నెన్స్, ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అందించి ఆ 10 సంవత్సరాలు నిరంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం, కేంద్రం సమన్వయంతో పనిచేయడంతో ఆ రోజు మెట్రో కట్టుకోవడానికి జైపాల్ రెడ్డి గారు అనుమతి ఇవ్వడమే కాదు, వయబుల్ గ్యాప్ ఫండ్ అని కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా 100 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడంతో ఈరోజు హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు వచ్చింది. ఇవన్నీ చరిత్రలో చంద్రశేఖరరావు గారు చెరిపేస్తే చెరిగే సత్యాలు కావు. వారు ఏదో అనుకుంటున్న వీటిని మసిబూసి మాయరడ్కాయ చేసి సినిమాలలో మనం సినిమా స్టోరీ అంతా ఒకటి ఉంటుంది, ప్రేక్షకులను ఉత్తేజపరచడానికి ఐటమ్ సాంగ్ అని ఉంటుంది అప్పుడప్పుడు మధ్యలో.
అలాంటిని ఆదర్శంగా తీసుకొని కేటీఆర్ గారు ప్రచారాలు చేసి కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తడానికి ప్రయత్నం చేస్తున్నాడు, దుమ్మెత్తిపోయడానికి. ఆయన ఎన్నికల ప్రచార సరళిని ఒకసారి గమనించండి. ఈ మధ్యకాలంలో వచ్చిన పుష్పలో శ్రీలీల ఐటమ్ సాంగ్ను చూడండి. ఏమైనా తేడా ఉందా? ఈ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తానని చెప్పే నాయకుడి యొక్క ప్రచార సరళి పార్టీ జెండాను కండువాను గాల్లో ఇలా ఇలా తిప్పుకుంటూ ఎవరు చేస్తారు ఇవన్నీ? అందుకే మా 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 వరకు జరిగిన సంక్షేమము అభివృద్ధిని కొలబద్దగా తీసుకోండి, విశ్లేషించండి, ప్రశ్నించండి మమ్మల్ని. 2014 నుంచి 2026 వరకు ఆల్మోస్ట్ డిసెంబర్ 2023 వరకు వాళ్ళే ఉన్నారంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్. 2 సార్లు రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన మా ప్రభుత్వం, 2 సార్లు చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఆ ప్రభుత్వాన్ని పోల్చండి. 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్, 69,000 కోట్ల రూపాయల అప్పుతో మేము అప్పచెప్తే చంద్రశేఖరరావు గారు నాకు అప్పచెప్పేటప్పటికీ జీత భత్యాలు కూడా మొదటి తారీఖున ఇవ్వలేని పరిస్థితి. రిజర్వ్ బ్యాంకులో చేబదులు కింద 1,000 కోట్ల రూపాయల అప్పు, బ్యాంకుల్లో 8,11,000 కోట్ల రూపాయలు, 4 రకాల అప్పులు ఉంటాయి. ఎఫ్ఆర్బిఎం పరిధిలో తెచ్చుకున్న అప్పులు, కార్పొరేషన్ సంస్థలకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు, కార్పొరేషన్ సంస్థలే స్వయంగా మేము కట్టుకుంటామని తెచ్చుకున్న అప్పులు, ఇతర విధానాలలో ప్రభుత్వం తెచ్చుకున్న అప్పులు, 4 రకాల అప్పులు 6,71,000 కోట్ల రూపాయలైతే పోతూ పోతూ చేబదుల కింద బకాయిలు పెట్టినాయి. కాంట్రాక్టర్ల బిల్లులు 50,000 కోట్లు పెండింగ్ పెట్టి, ఉచిత విద్యుత్తుకి విద్యుత్ సంస్థలకు సింగరేణికి ఒక 30,000-35,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది. ఉద్యోగ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక 10,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది. లిక్కర్ సప్లై చేసిన సంస్థలకు ఒక 5,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది. ఫీజు రియంబర్స్మెంట్ ఒక 8,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టారు. ఈ రకంగా 1,29,000 కోట్ల రూపాయలు లెక్కకు దొరకని, చేతికి అందని అప్పులు నమ్మినోడి దగ్గరల్లా, ఇచ్చినోడి దగ్గరల్లా దొరికిన కాడికి దొరికినంత అప్పులు తీసుకొచ్చి మొత్తానికి 8 లక్షల కోట్ల పైచిలకు అప్పులతోనే రాష్ట్రాన్ని నాకు అప్పచెప్పిండు. నేను డిసెంబర్ 7 తారీఖు నాడు బాధ్యత తీసుకున్న తర్వాత అప్పటికి ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలే. జీతాలు ఇద్దామని ఎత్తుకుతే డబ్బులు లేవు. పోనీ రిజర్వ్ బ్యాంక్ లేదన్నా అడ్వాన్స్ కింద ఏదన్నా అడగనరా అంటే అప్పటికే 3,500 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తెచ్చేసుకుండు మహాత్ముడు. ఆ అవకాశం కూడా లేదు. అంటే పూర్తిగా రాష్ట్రాన్ని దివాలా తీయించి లాస్ట్ థ్రెడ్ మీద తెగితే పాతాళంలో పడిపోయే స్టేజ్లో మాకు అప్పచెప్పింది. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ 10 సంవత్సరాలల్లా వారు నిర్మించింది అమరవీరుల స్తూపం, చెర్లు పడి పర్రెలు వాసి 60 కోట్లతో మొదలుపెట్టి 250 కోట్ల అవినీతి, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం 65 కోట్లతో మొదలుపెట్టి 200 కోట్ల రూపాయల అవినీతి, సెక్రటేరియట్ 400 కోట్ల రూపాయలతో మొదలుపెట్టి 2,000 కోట్ల రూపాయలకు పెరిగింది. కమాండ్ కంట్రోల్ రూమ్ నా 300-400 కోట్లతో పెడితే 1200-1300 కోట్లకు పెరిగిపోయింది. 1,00,000 కోట్ల పైచీలకు 1,02,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించిన కాళేశ్వరం 3 ఏళ్ల కట్టడం కూలేశ్వరం అయిపోవడం జరిగింది. వారు కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్తో ఒక ఉద్యోగం వచ్చిందా? వారు కట్టిన సచివాలయంతో ఒక ఉద్యోగం వచ్చిందా? వారు కట్టిన ప్రగతి భవన్ అని ఆయన విలాసవంతమైన జీవితం కోసం బాత్రూమ్కు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకున్న భవనంలో ప్రజలకు ప్రవేశం ఉండేనా? తెలంగాణ ప్రజలు సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ పరిపాలనకు గుండెకాయ అయిన ప్రగతి భవన్లో ప్రజలకే ప్రవేశం లేదు, నిషేధిత ప్రాంతంగా ఉండే. ప్రజా యుద్ధ నౌక గద్దరన్న పోతే ఎర్రటెండకు 3 గంటలు బయట కూర్చోబెట్టిన పరిస్థితి ప్రగతి భవన్ ముందు మనం కళ్ళతో చూసినాం. వీటి వల్ల కానీ కాళేశ్వరం వల్ల కానీ 1 ఎకరాకైనా నీళ్ళు ఇచ్చిండ్రా? కాళేశ్వరం లేకుంటే ఈరోజు భారతదేశంలోనే అత్యధికంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి 1 సంవత్సరంలో
2,85,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి నా ప్రభుత్వం సాధించింది. భారతదేశంలోనే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి కూడా ఆనాడు ఈ స్థాయిలో వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేదు. 65 లక్షల ఎకరాలలో వరి పండించి ఒక సీజన్లో, ఇంకొక సీజన్లో 54 లక్షల ఎకరాల వరిని పండించి 2 సీజన్లు కలిపితే దాదాపుగా 1,10,15 లక్షల ఎకరాలలో వరి ఉత్పత్తి చేసి 2,85,00,000 మెట్రిక్ టన్నుల వడ్లను ఉత్పత్తి చేసిన ప్రభుత్వం మాది. సో వారు 20 లక్షల కోట్లు 10 సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారి చేతులకు వచ్చినాయి. అప్పులు గిప్పులు గోను యావరేజ్గా సంవత్సరానికి 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని యావరేజ్ చేసుకుంటే 20 లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి. నేను మీడియా మిత్రుల ద్వారా చంద్రశేఖరరావు గారిని, బీఆర్ఎస్ పార్టీని నేను అడుగుతున్నాను, 20 లక్షల కోట్ల రూపాయలతో నికరంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసిండ్రా? ఒక్క నూతన విద్యా సంస్థనైనా మీరు తీసుకొచ్చిండ్రా? ఉన్న యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్స్నైనా నియమించిండ్రా? గ్రామీణ పాఠశాలలలో సింగిల్ టీచర్ పాఠశాలలు 5,000 పైచిలకు పాఠశాలలు మీరు మూత వేసిండ్రు. పేదలకు విద్యను దూరం చేసిండ్రు, రైతులకు వ్యవసాయాన్ని దూరం చేసిండ్రు, మహిళలకు రాజ్యాధికారాన్ని దూరం చేసిండ్రు, మహిళా సంఘాలను నిర్వీర్యం చేసిండ్రు. 0 వడ్డీ కానీ పావులా వడ్డీ కానీ 10 పైసలైన వాళ్ళు మీరు ఇచ్చిండ్రా? 5 సంవత్సరాలు అసలు మంత్రివర్గంలో మహిళలకు స్థానం ఇచ్చిండ్రా? 1,15,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని మొదటి అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారి సమాధానం చెప్తే 10 ఏళ్ళైనా ఖాళీలను ఎందుకు భర్తీ చేయలే? అంటే ఉద్యమము తెలంగాణ రాష్ట్ర సాధన యొక్క ఆత్మనే చంపేసింది. ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయాలి? 1,86,000 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు చెల్లించిండ్రు. 1000 కోట్లతో పూర్తి కావాల్సిన కల్వకుర్తి పూర్తి కాలే, 2,000 కోట్లతో పూర్తి కావాల్సిన ఎస్ఎల్బిసి టన్నెల్ పూర్తి కాలే 10 సంవత్సరాల. భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగరు, రాజీవ్ సాగర్, సీతారామ సాగర్ కింద పేరు మారింది, సమ్మక్క సారలక్కగా మారింది, ప్రాణహిత చేవెళ్ళ కాళేశ్వరంగా మారింది. ఏ ప్రాజెక్టు కూడా పూర్తి చేయలే. 1,86,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళినాయి? 27,000 కోట్ల రూపాయలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఖర్చు పెట్టి 1 ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. ఏ రంగమైనా తీసుకోండి, వ్యవసాయ రంగం తీసుకుంటారా, విద్యారంగం తీసుకుంటారా, వైద్య రంగం తీసుకుంటారా? ఉస్మానియా హాస్పిటల్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది, శిథిలావస్థకు చేరుతున్నది. అది హెరిటేజ్ బిల్డింగ్. ఉస్మానియా హాస్పిటల్ని కొత్త దగ్గర నిర్మించండి, కనీసం ఒక ఉస్మానియా హాస్పిటల్ని కూడా నిర్మించే ప్రయత్నం చేయలేదు. మొదలుపెట్టిన సనత్ నగర్ కిమ్స్ కావచ్చు, అల్వాల్ కిమ్స్ కావచ్చు, ఎల్బీ నగర్ కిమ్స్ కావచ్చు, లేకపోతే వరంగల్లో మొదలుపెట్టిన హాస్పిటల్ కావచ్చు, ఏది పూర్తి చేయకుండా అర్ధాంతరంగా వదిలేసిపోయింది. హైదరాబాద్లో నిర్మించదలుచుకున్న ఆర్ఎం గారు కావచ్చు, హైటెక్ సిటీ దగ్గర కట్టిన పీజీఆర్ ఫ్లైఓవర్ కావచ్చు, సిటీలో కూడా ఏవైనా ప్రాజెక్టులు మొదలుపెట్టినాయి, పూర్తయినాయా? ఒక్క ఉద్యోగం రాని, పైసా ప్రయోజనం లేని కమాండ్ కంట్రోల్ రూము, సచివాలయము, ప్రగతి భవన్ ఇవి పూర్తయినాయి. వేగంగా 6 నెలల నుంచి 9 నెలలు, 2 సంవత్సరాలు తిరిగే లోపల ఇవన్నీ పూర్తయినాయి. ఇవన్నీ ఎవరి ప్రయోజనం కోసము? ఎవరి మీద నిఘా పెట్టడానికి? ఎవరి వాస్తు దశ దిశ అంటారు. ఆయన దశనే చక్కా లేకపోతే దిశ మారుస్తే ఏమొస్తుంది? ఆయన కొడుకు జీవితంలో ఆ రేఖనే లేదు. సొంత చెల్లెల్ని బుక్కెడు బువ్వ పెట్టకుండా బయటికి గంటేసినోడు, మాగంటి గోపి తల్లిని బజార్లో అవమానించినోడు, సొంత చెల్లిని మాగంటి తల్లిని అవమానించిన వాడు, ఈ మహిళలకు రక్షణ కల్పించలేనోడు, ప్రజల యొక్క అభిమానం చురగొంటాడని తండ్రి అనుకుంటే కన్న ప్రేమ గుడ్డిది అని అన్నారు కదా. ధృతరాష్ట్రుడు ఎట్లయితే కళ్ళకు గంతలు కట్టుకొని ఆయన పిల్లల యొక్క దుర్మార్గాలను భరించిండో, ఈరోజు ఆ పరిస్థితి తెలంగాణలో దాపురించింది. నేను వచ్చిన తర్వాత డిసెంబర్ 7, 2023 ప్రజాపాలన ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీరేం చేసిందని మమ్మల్ని అడుగుతున్నా. ఎస్,
అది ప్రతిపక్షం బాధ్యత, మమ్మల్ని అడగాలి, మేము చెప్పాలి. అది మా బాధ్యత చెప్పడం. అడగడం వాళ్ళ అధికారం, చెప్పడం మా బాధ్యత. అధికారాన్ని చేపట్టిన 48 గంటల్లోనే ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకు బస్సుల్లో ఉచిత ప్రయాణానికి నేను సంతకం పెట్టినా. ఈనాటికి 7,100 కోట్ల రూపాయల ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల లబ్ధి చేకూరింది. నష్టాలలో ఉన్న ఆర్టీసీ రోజు లాభాల బాటలో నడిపిస్తున్న నేను రాజీవ్ ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేస్తే దాన్ని పునరుద్ధరించి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు నేను పెంచిన. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి, రాజీవ్ ఆరోగ్యశ్రీ నుంచి ఈ 22 నెలల్లో దాదాపుగా 3,500 నుంచి 4,000 కోట్ల రూపాయలు నా ప్రభుత్వం ఖర్చు పెట్టింది. వదిలేసిన అన్ని హాస్పిటళ్లను కొలిక్కి పట్టుకొచ్చినాము పూర్తి చేయడానికి. 3,000 కోట్ల రూపాయలతో ఉస్మానియా హాస్పిటల్ పనులను ప్రారంభించినాము. ఎన్నో సంవత్సరాలుగా వాయిదా పడుతున్న హైకోర్టుకు 100 ఎకరాల భూమిని కేటాయించి 3,000 కోట్ల రూపాయలతోని దేశానికి ఆదర్శంగా ఒక హైకోర్టును నిర్మించుకోవాలని ఈరోజు పనులు ప్రారంభించినాము. ఆనాటి పథకాలను వేటిని రద్దు చేయలేదు. దోపిడీ జరుగుతున్న బతుకమ్మ చీరలను తీస్తే ఈరోజు ఆడబిడ్డలకు 2 మంచి చీరలు 1 కోటి మందికి ఇవ్వాలి అని చెప్పి చీరల పథకాన్ని పునరుద్ధరించినాము. ఆనాడు దొడ్డు బియ్యం ఇచ్చి బర్లకు దానా పెడుతుంటే ఈనాడు నేను సన్న బియ్యం ఇచ్చి 3,10,00,000 మంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం తింటున్నారు. రేషన్ కార్డులు నేను ఇచ్చిన, 500 రూపాయలకు సిలిండర్ నేను ఇచ్చిన, 200 యూనిట్లు ప్రతి ఇంటికి పేదవాడికి 50 లక్షల కుటుంబాలకు ఉచిత కరెంటు నేను ఇచ్చిన, 3,10,00,000 మందికి సన్న బియ్యం నేను ఇచ్చిన, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకి నేను పెంచిన, 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతుల కుటుంబాలకు రైతు రుణమాఫీ నేను చేసిన. ఇవాళ నేను 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లో రైతు భరోసా ఖాతాల రైతుల్లోకి వేసి రైతు భరోసా పథకాన్ని ఆనాడు 6,500 ఉంటే ఈనాడు 9,000 కోట్లకు పెంచి రైతు భరోసా పథకాన్ని నేను అమలు చేసిన. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కొనసాగించిన. ఏ ఒక్క పథకాన్ని కూడా చంద్రశేఖరరావు ప్రారంభించింది నేను రద్దు చేయలేదు. నేను అదనంగా సన్న బియ్యం ఇచ్చినా, రేషన్ కార్డులు ఇచ్చినా, ఉచితగా కరెంటు రైతులకు ఇవ్వడమే కాకుండా ఇండ్లకి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినా, 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినా, ప్రతి పథకాన్ని నేను అమలు చేసిన, అదనంగా చేసిన. ఏండ్ల నుంచి సమాజాన్ని పట్టి పీడిస్తున్నా. ఇక్కడ చాలామంది మిత్రులు ఉండొచ్చు, వర్గీకరణ మీద ఎవడైనా ఈ దేశంలో సాహసం చేసిండా? 35 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ మీద పోరాటాలు చేసి పిల్లలు ప్రాణాలు కోల్పోయి ప్రాణం పెట్టి కొట్లాడింది. వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి వర్గీకరణనే మొట్టమొదటి దేశంలో అమలు చేసిన రాష్ట్రంగా నేను మొదటి స్థానంలో నిలబడ్డా. 100 సంవత్సరాల నుంచి కులగణన జరగకపోతే బ్రిటిషర్స్ చేసిన కులగణన తర్వాత ఈ దేశంలో జనగణనలో కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలబడి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రేపు జరగబోయే 2026 జనగణనలో కులగణన చేర్పించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. నేను పకడ్బందీగా కులగణన చేసి సోషల్ జస్టిస్ చేసిన. February 4 ఎవ్రీ ఇయర్ సోషల్ జస్టిస్ డే కింద సెలబ్రేట్ చేయడానికి నేను జీవో ఇచ్చిన. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర గీతమే లేదు. తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర గీతాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు తెలంగాణ తల్లిని, పేద ప్రజల యొక్క ఆత్మగౌరవమైన తెలంగాణ తల్లిని తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, స్కిల్స్ యూనివర్సిటీ తీసుకొచ్చిన, స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చిన, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చిన. 100 నియోజకవర్గాలలో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, 25 ఎకరాలలో ఈచ్ స్కూల్ యావరేజ్ 200 crores ఈరోజు ప్రారంభించుకున్నాం. నిరంతరం ప్రజలకు సేవలు అందించే పోలీసులకు ఒక ఆత్మగౌరవం ఉండాలని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ 50 ఎకరాలలో మంచిరేవులో సివి ఆనంద్ డీజీపీ గారు ఈరోజు బాధ్యత తీసుకున్నారు. దేశంలో ఒక ఎన్డీఏ స్కూల్, ఒక సైనిక్ స్కూల్ ఎంత ప్రతిష్టాత్మకంగా ఉంటుందో పోలీస్ స్కూల్ నేను ఇవాళ పోలీసుల కోసం తీసుకొచ్చిన. ఇవాళ వదిలేసిన హాస్పిటల్స్ని ఎర్రగడ్డ కావచ్చు, అల్వాల్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు వేగంగా పూర్తి చేస్తున్నారు. రేపు మా 6 నెలల్లో జూన్ 2, 2026 లోపల వాటి అన్నింటిని పూర్తి చేస్తాం.
100 సంవత్సరాల తర్వాత కొత్త ఉస్మానియా హాస్పిటల్ నిర్మించుకోవడానికి ఈరోజు మనం పనులు పెట్టుకున్నాం. హైకోర్టును మనం పనులు ప్రారంభించుకున్నాం. ఇవాళ హైదరాబాద్ నగరానికి ఆనాడు తెచ్చిన కృష్ణానది జలాలు గోదావరి జలాలే. కిరణ్ కుమార్ రెడ్డి గారు రోసయ్య గారు ప్రారంభించిన గోదావరి జలాలు 2015లో హైదరాబాద్లోకి వచ్చి అవి తీసి నెత్తి మీద చల్లుకున్నాడు. ఇంతకు మించి ఏమైనా చేసిండా? దానికి నెత్తి మీద చల్లుకోవడం కూడా గొప్ప విద్య కింద మాట్లాడతాడు ఆయన. ఈ 10 ఏళ్లల్లా నగరానికి అదనంగా ఒక్క చుక్క నీరు తేవడానికైనా ప్రయత్నం చేసిండా? ఇవాళ నేను గోదావరి జలాలు 20 టీఎంసీలు హైదరాబాద్ నగరానికి ప్రణాళికలు పూర్తి చేసి తీసుకొని వచ్చిన. పనులు జరుగుతున్నాయి వేగంగా. విద్యుత్తు విషయంలో, తాగునీటి విషయంలో, కంపెనీల పెట్టుబడుల విషయంలో, ఐటీ రంగంలో, ఫార్మా రంగంలో, విద్యారంగంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు ఉన్న విద్యా సంస్థల్ని నగరానికి తీసుకురావడానికి దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ నగరానికి మేము తీసుకొచ్చినాం. అంతర్జాతీయ సంస్థల్ని మేము తీసుకొచ్చినాం, ప్రతిష్టాత్మకమైన సంస్థల్ని. ఎల్ఈ ఒక ప్రపంచ స్థాయి సంస్థ, అమెరికన్ ఎయిర్లైన్స్, మెక్డొనాల్డ్స్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే 70% జీసీసీ సెంటర్లు నేను వచ్చినాక తీసుకొచ్చిన. డేటా సెంటర్స్ ఈరోజు ప్రపంచంతోనే పోటీ పడేటందుకు ఈరోజు మనం చేస్తున్నాం. అహ్మదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు, గుజరాత్, ఉత్తరప్రదేశ్ గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు, ఢిల్లీ యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు. అది అద్భుతమని ప్రపంచమంతా ప్రచారం చేసుకుంటారు మోడీ, ఆయన తాబేదారు. హైదరాబాద్ నగరంలో మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కట్టుకుందాం అంటే మేము అడ్డం పడుకుంటాం, మేము పోయి అడ్డుకుంటామని ఈరోజు కిషన్ రెడ్డి వీళ్ళు మన వరదలు వచ్చినప్పుడు ఎందుకో పోయి పండుకోలేదు. మన మూసి అంత కొట్టుకపోతుంటే ఎందుకు ఉండలేదు అక్కడికి వెళ్ళి? అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో అభివృద్ధి జరగాలి, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలి. ఎందుకంటే ఇక్కడి పెట్టుబడులు గుజరాత్కు తరలిపోవాలి. ఇదే కిషన్ రెడ్డి గారి ప్రణాళిక. గుజరాత్కు గులాంగిరి ఎందుకు చేస్తున్నాడు కిషన్ రెడ్డి గారు? ఇక్కడికి వచ్చిన సెమీ కండక్టర్, ఇక్కడికి వచ్చిన పెట్టుబడులను బెదిరించి, ప్రధానమంత్రి కార్యాలయం నుంచే బెదిరించి గుజరాత్కు తరలించకపోతుంటే ఒక్క మాట కూడా కిషన్ రెడ్డి గారు మాట్లాడతలేరు. ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచే ఒత్తిడి జరుగుతుంటే కేంద్ర మంత్రిగా నోరెత్తని పల్లెత్తు మాట మాట్లాడని కిషన్ రెడ్డి గారు ఒంటికాల మీద నా మీద లేస్తున్నాడు. నా మీద లేస్తే ఏమొస్తుంది? ఏందొస్తుంది? శాతనైతే మోడీ మీద ఎగురు, ఎవరకపోతే కాళ్ళన్న పట్టుకో. సార్ నువ్వు దయదచ్చి కొంచెం మొదలు మాకు, కనీసం నువ్వు మొత్తం పిండుకున్నప్పుడు సుక్క కింద ఏదన్నా పడితే మేము పట్టుకుంటాం, ఆ సుక్క డ్రాప్ అన్న మొత్తం నువ్వే పిండుకో. ఏదైనా ఒక సుక్కని ఏళ్ళ సందులకి వెళ్ళి జారినప్పుడన్నా మేము దోషిట్లో పట్టుకున్నాం అడుక్కో మోడీని. ఆ కేటీఆర్తో చేరి పెద్దోళ్ళు చెప్పారు, మంచి సవాసం 10 ఇచ్చి తెచ్చుకోవాలి, చెడు సవాసం 10 ఇచ్చి ఇడిపించుకోవాలి. ఈ బ్యాడ్ హ్యాబిట్ వదులుకుంటలేడు కిషన్ రెడ్డి గారు, ఆ కేటీఆర్ సోపతి. వాళ్ళ నాయననే భరించలేకుండా కేటీఆర్ ఓ దగ్గర ఉంటే వాళ్ళ నాయన పోయి ఇంకో దగ్గర ఉంటాడు. వీని మాన్పలేము, వీని మార్చలేము, కొడుకు కాబట్టి నేను భరిస్తున్నా, ఏం చేస్తాను కన్న తండ్రి. సొంత చెల్లె నమ్మకం లేకుంటే ఇల్లు వెళ్ళిపోయింది. అట్లాంటి వాళ్ళతో కిషన్ రెడ్డి గారికి ఏంటి సావాసం? ఏం చేసినామని 1.5 ఇయర్స్లో ఫస్ట్ 6 నెలలు మీకు తెలుసు. నేను ప్రభుత్వం చేపట్టంగానే ఎంబడే పార్లమెంట్ ఎన్నికలు, 6 మంత్స్ నేను చేయడానికి కూడా ఏం లేదు ఎన్నికల కోడే. అయినా ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జనవరి 1 నుంచి టిల్ డేట్ ప్రభుత్వ ఉద్యోగస్తులకు 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తున్నా. వాళ్ళ సిబిల్ స్కోర్స్ని అన్నిటిని కూడా రిస్టోర్ చేయించిన. ప్రతి విషయంలో ట్రాన్స్పరెంట్గా మీకే చెప్పి పరిపాలన కొనసాగిస్తున్నాము. ఒక్క రూపాయి కూడా అదనంగా ఎక్కడి నుంచి ఆయన వచ్చిందా? ఎక్కడైనా, ఇంక్లూడింగ్ జర్నలిస్టుల సమస్యల నుంచి మొదలు పెడితే రైతుల వరకు ఏ సమస్యనైనా పారదర్శకంగా మాట్లాడుతాం. ప్రజలకు అందుబాటులో మేము ఉంటున్నాం కదా. మీరేం చేసిండ్రంటారు? కులగణన నేను చేయలేదా? మాదిగా ఉపకులాల వర్గీకరణ నేను చేయలేదా? స్కిల్స్ యూనివర్సిటీ నేను చేయలేదా? స్పోర్ట్స్ యూనివర్సిటీ నేను తీసుకురాలేదా? యంగ్ ఇండియా స్కూల్స్ నేను ప్రారంభించలేదా? 11,000 మంది టీచర్ల రిక్రూట్మెంట్ నేను చేయలేదా? మొదటి సంవత్సరంలో 60,179 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు నేను భర్తీ చేసిన. డిపార్ట్మెంట్ వారిగా లెక్కిస్తా. 15,000 మంది పోలీస్ డిపార్ట్మెంట్, 11,000 మంది టీచర్స్, మెడికల్ అండ్ హెల్త్లో స్టాఫ్ నర్సుల నుంచి డాక్టర్ల వరకు దాదాపుగా 8,000 మంది.
ఇంజనీర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు సెక్రటేరియట్ కావచ్చు. ఇంతెందుకు 2011లో గ్రూప్ 1 ఎగ్జామ్స్ జరిగినాయి. ఆ నియామకాలు 2019లో జరిగినాయి. 8 ఏళ్ళు పట్టింది. 2011 తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలే. నేను వచ్చిన తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వడమే కాదు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పునరుద్ధరించి 562 మంది గ్రూప్ 1 ఈరోజు నియామక పత్రాలు అందజేసిన, 783 మంది గ్రూప్ 2 నియామక పత్రాలు అందజేసిన, గ్రూప్ 3, గ్రూప్ 4 8,000 పైన గ్రూప్ 4 నియామకాలు నేను చేపట్టిన. ఈ ఉద్యోగ నియామకాలు 60,000 పైన నేను ప్రత్యక్షంగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఇచ్చిన. ప్రతిదీ లెక్క కట్టండి. నేను మీడియా మిత్రులకు సూటిగా సూచన చేస్తున్నా, లెక్క తీయండి డిపార్ట్మెంట్ వారిగా. 60,000 పైన ఉద్యోగాలకు నియామక పత్రాలు నేను అందించినా లేదా? ఇవాళ 20,000 పైచులకు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చినా లేదా? నన్ను ఏంది అడిగేది? నువ్వు వీసీలు వైస్ ఛాన్సలర్స్ని కూడా నియమించలే. తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించి ప్రక్షాళన చేయట్లేదా? ఇవాళ ప్రొఫెసర్ల రిటైర్మెంట్ ఏజ్ పెంచి పిల్లలకు చదువు, నాణ్యమైన చదువును అందుబాటులోకి నేను తీసుకురాలేదా? ఏ రంగాన్ని నిర్లక్ష్యం చేసినా చెప్పండి. 1.5 ఇయర్స్లో 23 నెలల్లో మొదటి 6 నెలలు ఎన్నికలకే పోయింది. మిగిలిన 1.5 ఇయర్లో నేను సాధించిన విజయాలు కావా? సన్న బియ్యం నేను ఇచ్చిన కాదా? నేను ఇచ్చిన రేషన్ కార్డులు లేవా? నేను ఇచ్చిన ఉచిత కరెంటు ఇండ్లకు 50 లక్షల కుటుంబాలకు రావడం లేదా? ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం లేదా? 500 రూపాయల సిలిండర్ మీ కళ్ళ ముందు కనిపించడం లేదా? దాదాపుగా నువ్వు రోడ్లన్నీ వదిలేసిపోతే హ్యాండ్లో ఈరోజు దాదాపుగా 20,000 కోట్ల రూపాయల టెండర్లు కొత్త రోడ్ల కోసం పిలిచింది లేదా? నువ్వు వదిలేసిన ఆరాం గారు పూర్తి చేసింది నేను కాదా? పీజీఆర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పూర్తి చేసింది నేను కాదా? ఈరోజు మెట్రో విస్తరణ కోసం మెట్రోని బ్లాక్మెయిల్ చేసి 3 ఏళ్ళు ఆలస్యం చేసి 6,000 కోట్లు దాని భారాన్ని పెంచి దివాలా తీపించే పరిస్థితి వస్తే, మెట్రో విస్తరణకు సహకరించకపోతే డిజిన్వెస్ట్మెంట్ పేరు మీద పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్నిటిని కేంద్ర ప్రభుత్వం అమ్ముకుంటుంటే ఇవాళ మెట్రోని నేను టేక్ ఓవర్ చేసిన, మెట్రోను విస్తరించడానికి నేను ప్రయత్నం చేసిన, హైదరాబాద్ నగరానికి గోదావరి జలాలను తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇవన్నీ 1.5 ఇయర్స్లో మేము సాధించిన విజయాలు కాదా? మేము చేస్తున్న ప్రణాళికలు కాదా? మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాం. ఫ్యూచర్ సిటీ, నాలెడ్జ్ పార్క్, నాలెడ్జ్ సిటీనో లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు 400 ఎకరాల నిర్మాణం కాదు, ప్రపంచానికి ఒక గొప్ప నగరాన్ని అందించాలని 30,000 ఎకరాలలో ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీకి ప్రణాళికలు సిద్ధం చేసి పక్కడ్బందీగా అంతర్జాతీయ సంస్థ తీసుకొచ్చి ఈరోజు వాటన్నిటినీ ఒక కొలిక్కి పట్టుకొచ్చినాం కదా. రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడేసిన గొంగడు అక్కడ ఉంటే నేను వచ్చి సాధించిన కదా. రేడియల్ రోడ్స్ నేనేస్తున్నా కదా. మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కే కాకుండా ఎలివేటెడ్ కారిడార్స్ నేను కదా డిజైన్ చేసింది. ఈ 1.5 ఇయర్స్లో ఒక్క రోజైనా ఎక్కడైనా వృధా చేసినామా? రాబోయే 10 సంవత్సరాలు మేము ఉంటాం, ఇవన్నీ పూర్తి చేస్తాం. బీఆర్ఎస్ బీజేపీకి కాంగ్రెస్ యూపీఏ 1 యూపీఏ 2కి ఏందా డిఫరెన్స్ అంటే, మేము గ్రోత్ ఇంజన్ యాడ్ చేసినాం. ప్రతిదీ ఆదాయాన్ని, ఉద్యోగాలను, పరోక్ష ఉపాధిని అందించే ప్రణాళికలు మేము తీసుకొచ్చినాం. మేము సంపాదించినంత ఖర్చు పెట్టి విలాసవంతమైన జీవితం గడపడానికి మోడీ కేసీఆర్ ప్రయత్నం చేసిండ్రు. ఐటీఐఆర్ కారిడార్ మేము ఇచ్చినాం, మోడీ కేసీఆర్ కలిసి రద్దు చేసి. ఐటీఐఆర్ కారిడార్తో కొన్ని లక్షల ఉద్యోగాలు ఐటీ రంగంలో వస్తుండే. ఈరోజు ఐటీ సంస్థలు రాబట్టే కదా, ఔటర్ రింగ్ రోడ్ ఉండబట్టే కదా, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉండబట్టే కదా, ఫార్మా కంపెనీలు ఉండబట్టే కదా ఇవాళ హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి నగరంగా మారింది.